హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుదీనా పులావ్. దానికి కాంబినేషన్గా ఆనియన్ రైతా చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఈజీ వేలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. పుదీనా పులావ్ చేసుకోవడానికి 2 కట్టల పుదీనాని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 5 ఎల్లిపాయలు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి క్వాంటిటీ చెప్తున్నానండి నేను ఇదంతా. రైస్ కూడా వండి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 4 లవంగాలు 4 ఇలాచి వేసుకోవాలి. కొద్దిగా సాజీరా వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులను ఇలా చుంచి వేసుకోవాలి. కొన్ని కాజుని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ పుదీనా అంతా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 4 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ మంచిగా పైకి వచ్చేసిందండి. మంచిగా ఫ్రై అయిపోయింది పుదీనా పేస్ట్. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని చల్లారబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి పిండినండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మనం పుదీనా పేస్ట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ ఇందులో రైస్లో వేసేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ మంచిగా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి.
ఈ పుదీనా పులావ్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను. పుదీనా పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా ఆనియన్ రైతా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్ రైతా కోసం పెరుగుని మజ్జిగలాగా తీసుకోవాలండి. ఫస్ట్ ఒక బౌల్లోకి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఒకసారి దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ రైతా రెడీ అయిపోయిందండి. వేడిగా పుదీనా పులావ్ రెడీ అయిపోయిందండి. పుదీనా పులావ్ని ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.